హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు మనం చూస్తున్నది దోసకాయల చెట్టు. ఇది కీర దోస కాదు, ఇదొక రకమైనటువంటి దోసకాయలు. వీటిని కూడా తింటారు. కస్టమర్ అయితే ఈ విధంగా కట్టలు నాటుకొని దండి తీసుకొని 2 లేయర్స్గా తీగలు పైకి కట్టుకున్నాడు. ఇవైతే అన్నీ మొత్తం పూతతో నిండిపోయినాయి. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల కూడా గడ్డి ఏమీ లేకుండా కస్టమర్ నీట్గా చూసుకున్నాడు. కస్టమర్ ఇప్పటికి కూడా ఇంకా బావి వాటరే యూజ్ చేస్తున్నాడు. బావిలో వాటరే, బోర్ లేదనుకుంటా నాకు తెలిసి. దోస పంట ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. వీటికి మందులు కొట్టడం కూడా కొంచెం కాస్ట్గానే ఉంటాయి. మందులు, వీటికి సంబంధించి మందులన్నీ. ఈ దోస పంట అనేది ఇంతవరకు నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక రైతు పండించాడు. మరీ చూడడం ఇదే సెకండ్ టైము. వీటిలో కూడా ప్రాఫిట్ బాగుంటుందండి. కాయలు బాగా కాస్తాయి. ఇవి కూడాను మనము దానికి వైరస్ రాకోకుండా మందులు కొట్టుకుంటూ ఉండాలి. ఇలా పూలు పూసే చెట్లు పెట్టి ఈ ఎడ్జెస్లో చిన్నమల పూల చెట్లు పెట్టుకుంటే వచ్చే పురుగు అనేది చిన్నమల పూలు దోస పంటల మీద కాకుండా చిన్నమల పూల మీదే వాలి కొంచెం మందుల ఖర్చు తగ్గుతుంది. అలాగే ఈ తేనెటీగలు కూడా ఎక్కువ ఆకర్షిస్తాయి. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తేనెటీగలు వాడడం వల్ల పరాగ సంపర్క క్రియ జరిగి కొంచెం ఇంకా బాగా క్వాలిటీగా వస్తాయి కాయలు. సో ఇట్లా దోస చెట్టు కానీ, పూలబోస చెట్లు, టమాటా చెట్లు కానీ ఇలా పంట పెట్టినప్పుడు ఎడ్జెస్లో చిన్నమల పూల చెట్లు పెట్టుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఒక రైతు కొడుక నాకు తెలిసిన విషయం అది. ఇంకా శనగ చెట్లు వేసినప్పుడు, శనగ చెట్ల విషయానికి వస్తే అందరూ చూసింటారు, ఆవాలు అనే శనగ చెట్లు అక్కడక్కడ చల్లుకోవడం వల్ల తేనెటీగలు బాగా ఆకర్షించి పరాగ సంపర్క క్రియ ద్వారా పంట బాగా పండుతుందండి. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ పంట. ఇది పంట ప్రస్తుతానికైతే ఏ విధమైనటువంటి వైరస్ లేదు. పంట అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.